హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ధనలక్ష్మిస్ కిచెన్. ఎగ్స్ తో అయితే మనం చాలా వెరైటీస్ అయితే చేసుకుంటూ ఉంటాం కదా. ఈ రోజు అయితే కొంచెం వెరైటీగా అండ్ టేస్టీగా కోడిగుడ్డు వెల్లుల్లి కార రోట్లో ఎలా దంచి చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఇలా చేసుకుని తీసుకువెళ్తే చాలా బాగుంటుంది. బయట క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. మా ఆయన ఏదైనా కారంగా చేయొచ్చు కదా అన్నారు. సరే ఏదో ఒకటి కారంగా కొంచెం వెరైటీగా చేద్దాం అనేసి రోట్లో దంచి వెల్లుల్లి కారం అయితే చేసేద్దామని అనుకున్నాను. మరి దీని ప్రాసెస్ ఏంటో చూద్దామా. ముందుగా దీనికోసం 2 వెల్లుల్లిపాయలని తొక్క తీసి పెట్టుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు, కొద్దిగా కరివేపాకు, 2 స్పూన్ల జీలకర్ర, 3 నుంచి 4 స్పూన్ల కారం, 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు మనం తొక్క తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ రోట్లో వేసుకొని దంచుకోవాలి. అప్పుడప్పుడు పచ్చడిలో కారపొడిలో ఇలా రోట్లో వేసుకుని దంచుకుంటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రోల్ అయితే చిన్నగా అయిపోయింది, అన్నీ ఎగిరి కింద పడిపోతూ ఉన్నాయి. యాక్చువల్గా మేము చెన్నైలో ఉంటాము. మన సైడ్ అయితే పెద్ద పెద్ద రోళ్ళు ఉంటాయి, మంచివి చూసి తీసుకోవచ్చు. కానీ అక్కడ నుంచి మోసుకొని రాలేక దీంతో ఇలా అడ్జస్ట్ అయిపోతున్నాను. చూడండి, అవి కొద్దిగా కోర్స్గా నలిగిన తర్వాత జీలకర్ర కూడా వేసి ఇలా దంచుకోవాలి. జీలకర్ర అనేది కొంచెం మెత్తగా దంచుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా జీలకర్ర నలిగిన తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం వేసుకొని దంచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దంచుకోండి. మీలో ఎవరి దగ్గరైనా ఇలా చిన్న రోలు ఉండి దాంతో ఇలా అడ్జస్ట్ అయిపోతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని ఇది కూడా బాగా నలిగేలాగా దంచుకోవాలి. రోల్ చిన్నదైనా కానీ బాగా నలుగుతుందండి, గ్రిప్ బాగుంది. చూడండి, వెల్లుల్లి కారం అయితే ఆల్మోస్ట్ నలిగిపోయింది. మరీ మెత్తగా కాకుండా అలా అని మరీ బరకగా కాకుండా మీడియంగా ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా తీసి నేను ఒక బౌల్లోకి వేస్తాను. స్మెల్ మాత్రం చాలా బాగుంది, మంచి ఘాటైన స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇప్పుడైతే ఇది మొత్తం అంతా తీసి ఒక బౌల్లోకి అయితే వేస్తున్నాను. వెల్లుల్లి, కారం, జీలకర్ర మిక్స్ అయ్యి మంచి ఘాటైన స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఒక కడాయి తీసుకోండి. వేడెక్కిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని అవి కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిసేపు దూరగా ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు నేను ఎగ్స్ని అయితే బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ ఎగ్స్కున్న తొక్క తీసేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్స్కి ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎగ్స్ లోపల దాకా ఈ వెల్లుల్లి కారం వెళ్ళి ఎగ్ తినేటప్పుడు కూడా మనకి కారంగా కమ్మగా ఉంటుంది. ఇలా అన్ని ఎగ్స్కి ఘాట్లు అయితే పెట్టేశాను. ఈలోపు ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి. ఆనియన్స్ ఇలా బ్రౌనిష్ గానే వేయించాలి, అప్పుడే ఈ వెల్లుల్లి కారం టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ సరిగా వేగకపోతే పచ్చి పచ్చిగా టేస్ట్ బాగోదన్నమాట. తర్వాత కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఇది కూడా కొంచెం సేపు చిటపట్లాడేదాకా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు రోట్లో దంచి పక్కన పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం, అది దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు సిమ్ లో పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఈ వెల్లుల్లి కారానికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. చూడండి, ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా, ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఎగ్స్ అన్నిటిని యాడ్ చేస్తున్నాను. ఎగ్స్ కి కూడా ఈ గ్రేవీ అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే ఈ మసాలా అంతా ఎగ్ లోపలికి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, రోట్లో వేసి దంచి చేసిన వెల్లుల్లి కారం అసలు వాసనకి కడుపు నిండిపోతుందండి. ఈ కర్రీ అయితే చపాతీలోకైనా అన్నంలోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుంది. మనం ఈ కర్రీని ట్రైన్ జర్నీస్ లో కానీ లేకపోతే చిన్న పిక్నిక్స్ లో కానీ చేసుకొని తీసుకెళ్తే చాలా బాగుంటుంది. మనం ఈ కర్రీని ఆయిల్ లో బాగా ఫ్రై చేసాం కాబట్టి 2-3 రోజులైనా పాడవకుండా ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.